నమస్కారం. ఇవాళ చూస్తా ఉంటే తెలంగాణలో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ నడుస్తా ఉంది. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టా, బీఆర్ఎస్ పార్టీ అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోమ్ మినిస్టర్. మరి దాడులు చేస్తుంది ఎవరు అంటే బీఆర్ఎస్ వ్యక్తులు. సరే, ఇప్పుడు మనకు దాడులు చేస్తున్నప్పుడు మరి వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఎవరికైనా ఉంటదా? ఉండదా? అనేది మరి ముఖ్యమంత్రి గారు తేల్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు గమనిస్తా ఉంటారు ఇవన్నీ కూడా. ప్రజలు గమనిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో ఇంగ చీమగొట్టనట్టుగా ఉంటే మరి ఎంతవరకు సమంజసం నాకు కరెక్ట్ అని అనిపియలేదు. ఎందుకంటే ఈ దాడులు ఇట్లా జరగకూడదు. ప్రజాస్వామ్యంలో మనకు ఇట్లాంటి దాడులు జరగొద్దని, ఇట్లాంటి అబ్యూజులు జరగొద్దని మనకు చట్టాలు తెచ్చుకున్నాం. మరి చట్టాల్ని రోజంత పకడ్బందీగా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. కానీ వీటి ఇంప్లిమెంటేషన్ ఇంత బ్యాడ్ ఉంటే ఇక మనం ఏం చేయవచ్చో ఒకసారి ఆలోచించాలి. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటు చూడండి ప్రజలారా, తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి. ఓకే. క్యూనిస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు అటాక్. ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా మరి వీళ్ళందరికీ ఒక క్వెషన్ ఉంది నాకు. మరి ఇంతకంటే ముందు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నప్పుడు ఇదే కవిత గారు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నప్పుడు మరి ఏం చేసిండ్రు వీళ్ళు? మరి ఆ రోజు ఎందుకు ఆపలేదు? ఇవాళ ఈ అటాక్‌ను ఇవాళ ఈ మీద జరిగిన కొంత అంటే వర్బల్ అబ్యూజ్ అని అంటున్నారు కదా! ఈ వర్బల్ అబ్యూజ్‌ని మనం ఇట్లా అడ్డుకున్నప్పుడు మరి ఇట్లాగే వీళ్ళు ఆల్కహాల్ ఓకే. ఆల్కహాల్ అనేది ఇంతకంటే ఎక్కువ మంది దెబ్బతీసింది. ఇంతకంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెడతది కదా! మరి ఈ లిక్కర్ స్కామ్ చేస్తున్నప్పుడు ఇది వద్దు అని చెప్పి చెప్పుకోవాలి కదా! మరి వీళ్ళు ఎందుకు చెప్పలేదు అదే మాట ఆ రోజు కవిత గారికి? ఆ మాట వాళ్ళు తెలుసుకోవాలి మనం కాదు గాని. అయితే దీంట్లో ఇంక కొంచెం ఏమున్నాయంటే ఇటు చూడండి ప్రజలారా, ఇక్కడ ఏమైంది? అసలు టాపిక్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఇద్దరు బీసీల టాపిక్‌లో మాట్లాడుతాండ్రు. తెలంగాణ ట పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు, ఇటు ఎమ్మెల్యే ఇగ మల్లన్న ఎన్నో రోజుల నుంచి కూడా ఆయన అదే మాట్లాడుతా ఉన్నారు. సో, ఏం మాట్లాడుతా ఉన్నారంటే ఇద్దరు బీసీల గురించి మాట్లాడుతా ఉన్నారు. కొంత వాగ్యుద్ధం అటు ఇటు ముందుకు గట్టిగా పోయింది. అయితే ఇది గట్టిగా పోయినప్పుడు ఈయన ఏం చెప్పారంటే మల్లన్న ఒక పదం వాడిండ్రు. మరి అది నేను వాడొచ్చో వాడరో తెలవదు. కానీ జస్ట్ ఏం వాడిండ్రో చెప్పడానికి మాత్రం చెప్తా ఉన్నాను. మాకు మీకు ఎట్లాంటి సంబంధం అండి? ఇక్కడ మాకు తెలంగాణలో అంటే సారీ బీసీలల్లా మాకు మేము కచ్చం పంచుకుంటాం. అట్నే ఇంక కొంచెం వేరేటివి కూడా పంచుకుంటాం అనే టైప్‌లో చెప్పినానన్నమాట. అయితే అది కొంత కొంత అది మరి బట్ ఇట్స్ ఇట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ టేక్ ఇట్. అది కొంత అబ్యూజివ్‌గా అనిపించింది. ఇంక కవిత గారికి. అనిపించడంతోటి మరి ఆమె ఇంగ కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యిండ్రు. కానీ నేనేం చెప్తానంటే, ఆ డిసప్పాయింట్ ఫీల్ అయినప్పుడు ఆవిడ గారు మరి అదే ఇప్పుడు మండలి చైర్మన్ ఉన్నారు కదా! గుత్తా సుఖేందర్ గారు. ఆయన గారికి కంప్లెయింట్ ఇయ్యొచ్చు. లేదంటారా పోలీస్ స్టేషన్‌లో చేయొచ్చు. లేదంటారా ఇంక పరువు నష్టం అని చెప్పుకోవచ్చు. అట్లా కోర్ట్‌కెళ్ళొచ్చు. ఇట్లాంటి అన్ని రకాలుగా మనకు చట్టాలున్నాయి. ఈ చట్టాలతోటి ముందుకెళ్ళాలే గానీ, ఆమె వాళ్ళకి తెలిసిన కార్యకర్తలని ఇంగా మనం వీళ్ళు పంపించిర్రు, పంపియలేదని మనం చెప్పడానికి ఉండదు. బట్ దే హావ్ టు బి రెస్పాన్సిబుల్. ఎందుకంటే దట్ ఈస్ దేర్ గవర్నెన్స్. జాగృతి అనేది వాళ్ళ పార్టీది. వాళ్ళ ఫాలోవర్స్ ఉండేది. మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన పూచి కూడా వాళ్ళదే గదా! మరి అక్కడ దాని మీద ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? కవిత గారే ఉంటారు ఆ రెస్పాన్సిబిలిటీ. అవునా? సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే తెలంగాణలో మనకు కొంత అసలు చట్టాలు, న్యాయాలు కొద్దిగున్నాయా అనేది నాకు కొంత డౌటొచ్చిన ప్రక్రియలుంది. అయితే ఇంకా కొంచెం చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇట్లా దాడి చేసిండ్రు. దాడి చేసినప్పుడు హత్యాయత్నం మాపై హత్యాయత్నం చేసిండని మల్లన్న కూడా చెప్తా ఉన్నారు. ఓకే. ఆయన రక్తాలు కూడా గారినాయి. మా దగ్గర మా ఆఫీస్‌కొచ్చిండ్రు, అన్ని కొట్టిండ్రు, ఇరగొట్టేసిండ్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే కంచం మంచం అనేది తెలంగాణలో ఊత పదం అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. సరే ఈడిదాకా ఇదంతా స్టోరీ ఓకే. ఇక్కడ కవిత గారు కంప్లెయింట్ ఇచ్చిండ్రు. అయితే నేను మామూలు లేడీని కాదు. నేను చాలా అగ్గిరవ్వను అంటే, మా తల్లి అగ్గిరవ్వ కరెక్టే. మరి లిక్కర్ మార్ట్ అయినప్పుడు, ఈ లిక్కర్ స్కామ్ అయినప్పుడు వీటిలల్ల ఏం అగ్గిరవ్వనో ఏమో ఇక మరి మీరే తెలుసుకోవాలది. ఇక మా మాటకు మా వాళ్ళకి కోపమొచ్చింది. ఇక మీ మాటలకు కోపం వచ్చినాయి. కోపం వచ్చినప్పుడు మనం ఇక చట్టాన్ని చేతికి తీసుకున్నప్పుడు ఇక మరి వీళ్ళు చేతికి తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు గన్‌మ్యాన్ ఉంటాడు. ఆయన కూడా చట్టం చేతికి తీసుకుంటే ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోతే ఎట్లా? ఎవరు రెస్పాన్సిబుల్ కవిత గారు? ఇప్పుడు నాకు ఒక క్వెషన్ అడుగుతా నేను నాకు తెలవక. ఇప్పుడు అదే గన్‌మ్యాన్ గూడా ఆయన గూడా చట్టం ఇంగా దాటిండనుకుందాం. దాటిండనుకోని ఎవరినోకరిని టపా 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 షూట్ జేసేసుంటే అప్పుడేమయ్యేది స్టోరీ మరి? అంటే అది దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆ ఫ్యామిలీస్‌కేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబులు? అసలు వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ జీవితానికి మనకి ఎనిక్కొస్తాయా వాళ్ళకు? ఇవన్నీ ఏంటి ఇవి? ఇది కాదు గదా చట్టం అంటే. మన తెలంగాణ సంస్కృతి ఇది గాదు గదా! మరి కొద్దిగా దీన్ని మీరు మీ నాన్నగారు నిజంగా చెప్పాలి. ఏమాట కాబట్టి కేసీఆర్ గారు ఒక రాజకీయ చాణక్యుడని చెప్తాను నేను. ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంటది. కొన్ని మాటలు ఆయన మాట్లాడి చాలా అద్భుతంగా ఉంటాయి.
ఒక 30, 40, 50 ఏళ్ల ప్రస్థానం ఆయనది రాజకీయంది. సో, డెఫినిట్‌గా మంచిగుంటది ఆయనది. ఆయన కష్టపడి ఓ పార్టీని పెడితే ఇద్దరు కలిసి ముంచుతుర్రండి. ఒక అన్న, ఒక చెల్లె ఇద్దరు కలిసి నిజంగా చెప్పాలంటే పార్టీని ముంచుతుర్రు ఈళ్ళిద్దరు. ఇప్పుడు ఇట్లాంటి దాడులు చేసి మీరేం సాధిస్తారో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. మీరు అన్నను, చెల్లె ఇద్దరు కలిసి కూర్చొని మరి ఇట్లా దాడులు చేస్తారు. దీనివల్ల పార్టీకి ఏమైనా గుడ్ నేమ్ వస్తదంటే అసలే రాదు. అసలే రాదంటే రాదు. దీని బదులు మీరు పరువు నష్టం కేసులు పెట్టుండి ఇంకా మీరొక పద్ధతి ప్రకారం మాట్లాడండి. దానికి తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. ఇట్లా కాదు కదా! మరి ఇట్లా మాట్లాడాల్సింది కాదు. నేను నొచ్చుకున్నా, నా మనసు బాధపడ్డదని చెప్తే, దానివల్ల ఒక 10 ఓట్లు పెరుగుతాయి గానీ, ఇట్లా రౌడీయిజం, ఇట్లా గుండాయిజం, ఇట్లా కొట్టుకుంటూ పోతాం, చేసుకుంటూ పోతాం అనంటే, ఇది ఎట్లకెళ్ళి కుదురుతుందో నాకైతే అర్థం కాలేదు. రైట్? ఇక్కడే అయిపోలేదు. అంత మాత్రాన్ని గన్ ఫైర్ చేసి చంపేస్తారంటే మీరు మీదకి వచ్చేస్తా ఉంటే మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు గన్ మ్యాన్ ఫైర్ చేసిండు 5-6 రౌండ్ ఫైర్ చేసినట్టుండ్రు ఆయన ఒకటి 2 పైన కూడా కొట్టినట్టుండి అనమాట. సో అంటే మీదకి వస్తున్నప్పుడు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కదా మరి తుపాకులు ఇచ్చింది. మరి సెల్ఫ్ డిఫెన్స్లో ఇంకా ఏమన్నా జరిగింటే మరి ఇక అది ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళీ ఒకసారి కవిత గారు మీరు చెప్పాలి ఆ మాట. మల్లన్న మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. గుడ్. ఇగో ఈ క్వశ్చన్ చేసిండ్రు. చాలా మంచిగా చేసిండ్రు. ఒక పద్ధతి ప్రకారం చేసేసిండ్రు. కనుక ఇది తప్పకుండా దీన్ని మనం ఒక వాలిడ్ పాయింట్ లాగా తెలంగాణ హర్షిస్తుంది. మరి ఇట్లా మాట్లాడొచ్చు, మాట్లాడరాదని. అట్లాగే శాసన మండలి ఆఫీసు, డీజీపీ ఆఫీసు ఫిర్యాదు చేసిండ్రు. ఇది కూడా దిస్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఇది కదా మనకు చట్టాలు అనేప్పుడు చట్టాల్లో ప్రకారం మనము ఎక్కడెక్కడ చట్టాలు అవసరం ఉంటే అవన్నిటి కూడా ఇచ్చారు మీరు మండలి చైర్మన్, డీజీపీ. గుడ్. ఇదంతా ఈడి దాకా ఓకే ఉంది మనకు. నష్టం లేదు. దీన్ని ప్రజలు హర్షిస్తారు. రైట్? తర్వాత ఇంకా నిరసన ఇట్లా తెలుపుతారు ఎవరన్నా? నిరసన తెలిపితే ఇంటి మీదకి వచ్చి కొట్టి ఆఫీసులని ఇంకా ఎట్లా పడితే అట్లా చేస్తారా? అదేనా నిరసన అంటే? ఇక మీకు తెలిసిన నిరసనకి అట్లాంటి మనం ఏం చేయలేము అది. వెయిట్ ఒకసారి చూడండి. అట్లాగే మొన్న మహా న్యూస్ మీద అటాక్ చేశారు. ఈ మహా న్యూస్ మీద అటాక్ చేసింది ఎవరు అంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే. దీనిలో బీఆర్ఎస్ ఎవరు ఉన్నారు అంటే ఇగో ఈయన వర్కర్ ఈయన అరెస్ట్ చేశారట. ఎవరు? గిల్లు శ్రీనివాస్ని. గిల్లి శ్రీనివాస్ని అరెస్ట్ చేసేస్తారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళేమో ఇవి చేస్తూ ఉంటారు. దీని మీద చాలామంది కండెమ్ చేసిండ్రు. ఇట్లా చేయవద్దు అని చెప్పి తెలంగాణలో ఇట్లా జరిగిన దానికి మహా న్యూస్ పైన జరిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆంధ్ర మీడియా ఛానల్ చాలా మంది కూడా మాట్లాడారు. ఇంకా మిగతా మీడియా అంటే జర్నలిస్టులు కూడా చాలా మంది మాట్లాడారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజలారా ఓ చట్టం ఉంది. ఓ బీఆర్ఎస్ వ్యక్తులారా ఓ చట్టాలు ఉన్నాయి మనకు. ఆ చట్టాన్ని ఫాలో చేయండి. అంతేగాని తుపాకులు పట్టుకొని తిరుగుతుండ్రు. అట్లాంటి తుపాకులు చేతిలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు పోయి ఆడ కొడితే ఎవరికైనా ఏమన్నా అయితే అది ఎంత అన్యాయం మీరు ఆలోచించుకోవాలి. మరి మీరిద్దరు మీ నాన్న నేను చేసిన బిల్డప్ అంటే పార్టీని చేసిన ఇంత బిల్డప్కి మీరు మొత్తం దీన్ని అసలు గబ్బులు చెప్తా ఉన్నారని చెప్తాను. అయితే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు. దానికి మంచి చట్టాలనే కాబట్టి దాంట్లో ఎవరైనా ఏమన్నా దాని ప్రకారం నడుచుకునేది ఉంటుంది. కనుక నేనేం చెప్తానంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అన్‌కాన్స్టిట్యూషనల్ పద్ధతులకు స్పేస్ లేదు. సో అట్లాంటప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ప్రొకాస్టినేట్ థింగ్స్ వాట్ యు ఆర్ డూయింగ్. రైట్? యూ కాంట్ డూ సచ్ థింగ్స్. యూ కాంట్ టేక్ లైక్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు మన చట్టాలు మీ చేతిలోకి తీసుకోవడానికి ఉండదు. అట్లాంటివి చేయడానికి ఉండదు. రైట్? సో ప్రజలారా ఇంకా ఈ వీడియో ఇక్కడ ఆపిస్తాను. మనం ఇట్లాంటి ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.